హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకోలేకపోయింది. ఈ మూవీకి రిలీజ్ టైంలో మంచి బజ్ లేకపోవడంతో ఫస్ట్ డేనే మంచి కలెక్షన్స్ని సాధించలేకపోయింది. టాక్ కూడా మంచిగా రాకపోవడంతో సెకండ్ డే నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. సోమవారం ఫస్ట్ వర్కింగ్ డే అవడంతో కలెక్షన్స్ మరింత భారీగా డ్రాప్ అయ్యాయి. ఈ మూవీ 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా 20 లక్షల వరకు షేర్ని తమ్ముడు మూవీ సాధించింది. 4 రోజులకు ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాం ఏరియాలో 95 లక్షల వరకు షేర్ని, సీడెడ్ ఏరియాలో 27 లక్షల వరకు షేర్ని, ఆంధ్ర ఏరియాలో 1,20,00,000 వరకు షేర్ని మాత్రమే సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 2,42,00,000 వరకు షేర్ని, 4,30,00,000 వరకు గ్రాస్ని సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం కలిపి 79 లక్షల వరకు షేర్ని మాత్రమే కలెక్ట్ చేసి టోటల్ వరల్డ్ వైడ్గా 3,21,00,000 వరకు షేర్ని, 6,20,00,000 వరకు గ్రాస్ని సాధించింది. తమ్ముడు మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల వరకు ఉండటంతో 4 రోజులకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 21,79,00,000 వరకు షేర్ని సాధించవలసి ఉంది. సోమవారం వచ్చిన కలెక్షన్స్ని చూస్తే ఈ మూవీ రికవర్ అవ్వటం కష్టమని చెప్పాలి. ఫుల్ రన్లో తమ్ముడు మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో, అలాగే తమ్ముడు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.